వర్గీకరణ అనే అంశము ఇప్పటి నుంచి మొదలైంది కాదు. వర్గీకరణ అనేటువంటి అంశము గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ అనే అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఇవాళ 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉన్నా అంటే ఎంఆర్పిఎస్ సంఘం. ఆ సంఘం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనేటువంటిది కూడా ప్రధానంగా ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఇలా ఎంఆర్పిఎస్ మీద చాలామంది అవాకులు పెడుతుంది. ఇలా ఉన్నటువంటి చాలామంది మేధావులు ఒక పక్కన మాదిగలు అందరూ సమానం చెప్పుకుంటున్నారు, మరో పక్కన మాదిగల మీద విషయం కప్పుతున్నారు, ఇంకో పక్కన మాదిగలు కూడా మాలల మీద విషయం కప్పుతున్నారు. ఇక్కడ విషయం కక్కడం కోసం ఏబిసిడి వర్గీకరణ ఏర్పడలేదు. ఇక్కడ ఒకరి మీద ఒకరు విమర్శలు వేసుకోవడం కోసం కాదు. ఏబిసిడి అనేది అంశం, ఏబిసిడి అనేటువంటి అంశం, ఏబిసిడి ఇది ఇప్పటి నుంచి కాదు. ఏబిసిడి అనేటువంటి అంశం ఇది ఇప్పటి నుంచి వచ్చినటువంటి కాదు, ఇది గత 30 సంవత్సరాలు ఉంటుంది. సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఇది 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం. ఎంఆర్పిఎస్ అనేది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఇది కొంతమందితో మొదలై ఈరోజు లక్షలాది మందికి ఇది గుండె చప్పుడుగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నినాదం అయిపోయింది. ఈరోజు ఇవాళ ఒకనొక సందర్భంలో మాదిగ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి ఈ మాదిగ జాతి, మాదిగ కులం, ఈ మాదిగ అని చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి అనేకమైనటువంటి సందర్భంలో కనీసం కులం పేరు చెప్పడానికి కూడా ముందుకు రానటువంటి తరుణంలో, కులం పేరు కూడా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇవాళ ఉన్నటువంటి రెడ్డి అని గర్వంగా చెప్పుకుంటాడు. రెడ్డి నేను ఓసీని, నేను బీసీని, నేను గౌడ్ను, నేను ఇంకా అగ్రవర్ణాలకు సంబంధించి మున్నూరు కాపును నేను అని వాడు గర్వంగా చెప్పుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ ట్యాగ్ ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు, రెడ్డిలు అని పక్కా చెప్పుకుంటారు. ఇక్కడ మున్నూరు కాపులు ఉంటే మున్నూరు కాపు అని గర్వంగా చెప్పుకుంటారు, పటేల్ అని చెప్పుకుంటారు. ఇక్కడ మాత్రం ఎస్సీ వరకు వచ్చేసరికి మీరు ఏం కులం అంటే ఎస్సీలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డటువంటి కులాలు 59 కులాల్లో ఈ కులంలో బలమైనటువంటి కులంగా ఉన్నటువంటి మాదిగ కులానికి చెప్పడానికి కూడా సిగ్గుపడ్డటువంటి రోజులు. ఈరోజు ఏబిసిడి అనేటువంటి ఒక అంశం వచ్చిన తర్వాత, నేను మాదిగను అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా గర్వంగా నేను మాదిగ జాతికి పుట్టిన వ్యక్తిని, నేను మాదిగ కులానికి పుట్టిన వ్యక్తిని అని ఇలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇవాళ అలానే ఉన్నటువంటి ఏబిసిడి అనేటువంటి అంశం వచ్చిన తర్వాత ఉన్నటువంటి 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఈ 59 ఉపకులాలు కూడా నేను ఎస్సీ మాల, నేను ఎస్సీ బైండ్ల, నేను ఎస్సీ బుడగజంగాల అని ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారంటే దానికి కారణము మందకృష్ణ మాదిగ ఏబిసిడి అనేటువంటి ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చిన తర్వాతనే, ఏబిసిడి అనేటువంటి అంశం తెరపై తీసుకొచ్చిన తర్వాతనే ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కులాలు నేను ఎస్సీ మాల సబ్ క్యాస్ట్ కిందకి వస్తాను, నేను ఎస్సీ బుడగ జంగాల కిందకి వస్తాను, నేను బైండ్ల ఎస్సీ కమ్యూనిటీ కిందకి వస్తాను, నేను ఉన్నటువంటి వగైరా సంబంధించినటువంటి దాని ఉపకులాలు ఆ కులాల ఆధారంగానే మాకు ఏబిసిడి అని ఉన్నది. ఈ ఏబిసిడి వలన 59 కులాల్లో నాదో కులం అని చెప్పుకోవడానికి ఇవాళ ఐడెంటిఫై చేసిందంటే మందకృష్ణ మాదిగ. ఒకానొక సందర్భంలో ఈ కులాలు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. ఈ కులాలు అర్థం కాక ఇప్పటి కూడా తలలు పట్టుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలా చాలా మంది కులాలు, అనేక రకాలుగా ఉన్నటువంటి కులాలు నన్ను అడుగుతా అంటారు, శివ మీది ఏం కులము, దీంట్లో ఎస్సీలో మీది ఏం కులము, ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఏంటి అని అడిగేటువంటి చాలామంది ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి సబ్ క్యాస్టులు రావడానికి కారణం కూడా మందకృష్ణ మాదిగనే. ఈ సబ్ క్యాస్టుల వల్లనే మనుషులు ఏ విధంగా ఉన్నారో, ఏ జనాభా ఏ విధంగా ఉందో చెప్పడానికి కూడా ఆయన పెట్టిందే. అలాంటి వ్యక్తి మీద ఇలా కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు, కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు, వాళ్ళ వయసుకు రీత్యా కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిజంగా మాదిగలు అనుకుంటే దేనికి వెనకాడరు, కొట్లాటకు వెనకాడరు, దౌర్జన్యానికి వెనకాడరు, సావు బతుకుల మధ్యలో వెనకాడరు, ఇలా సాయం చేయడంలో వెనకాడరు, ఆత్మగౌరవం కోసం నిలబడేటువంటి వ్యక్తులు మాదిగలు. కానీ
ఇవాళ మాలామాదిగలు కొట్లాట పెట్టుకొని ఇవాళ అగ్రవర్ణాలకు మళ్ళా మీరు రాజ్యాధికారం తీసుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదం ఉందని ప్రమాదం చేసేటువంటి వ్యక్తులతో కూడా ఇవాళ సంబరాలు చేసుకొని ఇవాళ మేము దర్జాగా ఉంటాం, మేము భజన చేసుకుంటాం, ఇలా మా అస్తిత్వం కాపాడుకుంటాం, కానీ మనం అన్నదమ్ములాగా మనము మాత్రం ఉండొద్దు అని మనం చెప్పుకుంటారు. ఇవాళ ఉన్నటువంటి 59 ఉపకులాల్లో చాలామంది ఇవాళ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు. ఈ 59 ఉపకులాల్లో కులంతర వివాహాలు చేసుకున్నటువంటి చాలా బడా నేతలు ఉన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం తీసుకున్నట్టయితే ఇవాళ వివేక్ వెంకటస్వామి వాళ్ళ భార్యలు ఎక్కంచెలు వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్సే. వాళ్ళు బ్రాహ్మణ్స్, అన్న బ్రాహ్మణామని చేసుకున్నాడు, తమ్ముడు కూడా బ్రాహ్మణామనే చేసుకున్నాడు. మరి ఎక్కడెక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? అలానే తీసుకున్నా బట్టి విక్రమార్క తీసుకుందాం. బట్టి విక్రమార్క కూడా గుజరాత్ బ్రాహ్మణుని చేసుకున్నాడు. ఇలా ఎక్కడ సామాజిక న్యాయం జరుగుతుంది? సామాజిక న్యాయం అంటే ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సామాజిక కోణంలో ఆలోచించి ఆ కులాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఆ కులం కోసం పనిచేసేటువంటి వ్యక్తులను సామాజిక కోణంలో వాళ్ళను ఆదర్శవంతంగా తీసుకోవచ్చు. ఇవాళ ఎవరు ఆదర్శం తీసుకుంటారు? ఇవాళ మన ఇక్కడ చెప్పడానికి కులాలకు అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనము కలిసి ఉండొద్దు. అగ్రవర్ణాలను చేసుకొని సొమ్మంతని ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటూ ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా మందకృష్ణ మాదిగా ఉన్నాడు. మందకృష్ణ మాదిగా అల్లుడు లేరు, ఆ అల్లుడు ఎస్సీ మాల. చూడు, మాల మాదిగకి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మాదిగా మాల అనే ఇద్దరు అన్నదమ్ములుగా ఉండాలి, మన ఇద్దరం కుటుంబ సభ్యులు అన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ మాలకే ఇచ్చిండు. ఆయన అల్లుడు మాలనే, ఆయన మాదిగా. ఒక పక్కన ఏబిసిడి వర్గాన్ని జరగాలి, మాదిగలకు అన్యాయం జరుగుతుందని కూడా తెలిసినప్పుడు కూడా మాల సామాజిక వర్గానికి ఇచ్చే న్యాయబద్ధమైనటువంటి ఆలోచనలు ఉన్నాడు. కానీ వీళ్ళు ఇలా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి, వినోద్ కానీ వాళ్ళందరూ ఎవరు చేసుకున్నారంటే మళ్ళీ అగ్రవర్ణాలు వాళ్ళు బ్రాహ్మణ్స్ని చేసుకొని ఇవాళ బ్రాహ్మణ కల్చర్ని ఇవాళ పెంపొందించేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఆయన మాట్లాడుతాడు. ఇక కొంతమంది అయితే ఉన్నారు చాలామందిగా, ఇక సినీ గేయకులు, ఇక వాళ్ళకి నోటికి ఏది వస్తుంది, ఇక వాళ్ళ నోటికి ఏది వస్తుంది, ఇవాళ అనేకమైనటువంటి సంఘాల పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడతారు. కొంతనన్నా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఎవరు పడితే వాళ్ళందరూ చూస్తున్నారు కదా, ఇష్టానుసారంగా మాట్లాడతారు. మేము చూస్తే మాకు డబ్బులు వస్తాయి, ఇవాళ వీసి పెరుగుతాయి, మేము ఇష్టానుసారంగా మాట్లాడితే మమ్మల్ని ఈ పబ్లిక్లో మాకు ఒక పేరు ఉంటుంది, మాకు పలుకుబడి వస్తుంది, దీనివల్ల మమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు మనకు ఫేబ్యాక్ సొసైటీ ఫుల్గా చేస్తారు, దానివల్ల మేము గళ్ళలు ఎగరేసుకొని తిరగవచ్చు అనేటువంటి చాలామంది ఉన్నారు. కొంత గుండె మీద చేసుకొని చెప్పాలి. ఇలా మనధర్మం మనల్ని ఇబ్బంది పెడితే మనధర్మం మీద మాట్లాడడానికి మీకు నోరుండదు. ఒక పక్కన మనధర్మము ఎస్సీ అన్నటువంటి ఏబిసిడి అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ని మొత్తం నీరుగారు చేసే కుట్రలు వేస్తే, ఎస్సీ ఎస్టీ అనే యాక్ట్ను మొత్తం తీసేస్తే, ఎస్సీలను నిజంగా వీళ్ళను ఇంకా భయంకరమైన పరిస్థితులకు నెట్టేటువంటి పరిస్థితి చేస్తే, ఎస్సీ ఎస్టీ యాక్టు బలంగా ఉండాలి, నిలబడాలి. దానివల్లనే ఇలా మన 59 కులాలు ఉన్నాయి, 59 కులాలకు న్యాయం జరగాలని కొట్లాడిన వ్యక్తి ఎవరంటే ఏబిసిడి వర్గన్న వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ, కులాల కోసం పుట్టినట్టుగా కులాల మధ్యలో ఇలా వైరుధ్యం పెట్టుకొని ఇలా నోరు బారేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారన్నా చిత్తశుద్ధి ఉండాలి. ఏ సామాజిక కోణం నుంచి వచ్చినా ఏ సామాజిక కోణంలో ఉన్నటువంటి కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఇలా ఉన్నటువంటి 59 ఉపకులాలు ఒకానొక సందర్భంలో మాదిగాని చెప్పడానికి కూడా భయపడ్డటువంటి కులాలు ఈరోజు గర్వంగా నేను మాదిగాని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చిందంటే దానికి కారణం మందకృష్ణ మాదిగా. ఇలా ఎస్సీ మాలలు ఉన్నటువంటి కులాలు ఉంటే ఎస్సీ మాలని ఇలా గర్వంగా చెప్పుకొని చలో మాల హైదరాబాద్ అని చెప్పడానికి గర్వంగా చెప్పుకునే కారణం ఏమంటే మందకృష్ణ మాదిగే కదా. ఈరోజు మాలలో అని మాల అని చెప్పుకోవడానికి, నేను మాలని గల్ల ఎగరేసుకొని చెప్పడానికి కూడా మందకృష్ణ మాదిగనే కదా. ఇవాళ 59 ఉపకులాన్ని బేడపుడుగా జంగాలని చెప్పడానికి కూడా మందకృష్ణ మాదిగనే కదా. ఇవాళ ప్రతి కులాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కారణం మందకృష్ణ మాదిగ కదా. గైరమైన మనం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి లబ్ధి కోసం మాట్లాడుతున్నాం, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి మీద మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద మొత్తం స్టడీ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని లోతుగా అధ్యయనం చేసి వాళ్ళ గురించి పూర్వపు ఆలోచన విధానం తెలుసుకొని ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందని స్టడీ చేసిన తర్వాత అప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. మేము ఒక వార్త రాసేటప్పుడు 100కు 100 సార్లు నేను అనాలిసిస్ చేస్తాను.
ఒక నైట్ అంతా 2-3 గంటల దాకా ఒక వార్తను రాసేటప్పుడు దాని గురించి ఎంతో మేధమదనం అంతా దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు నచ్చినటువంటి విధంగా రాయడానికి నేను అస్సలుగా ముందు వెనకాడబోను. కానీ తెలుసుకున్న తర్వాత అదే విధంగా రాస్తాను. ఒక వార్తను రాయాలంటే అంత ఆలస్యం, ఎనాలిసిస్ చేస్తాం, దాని గురించి తెలియని విషయాలను కూడా తెలుసుకుంటాం, సమాచారం తెప్పించుకుంటాం. లేకపోతే సమాచారం మాకు అర్థం కాకపోతే ఒక రోజంతా ఆపుతాం. కానీ తెలుసుకున్నాకనే రాస్తాం. కానీ మీరు ఎందుకోసం చేస్తున్నాం? మనం ఏ లబ్ధి కోసం చేస్తున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళలు అవేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న సిద్ధాంతం అదేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అదేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, ఇలా చాలా వరకు మాట్లాడుతున్నారు. ఈయన ఇక్కడ చెప్తున్నాడు, అందుకోసమే వర్గీకరణ ఆగదు, నాడు రాజ్యాంగ రచన ఆగలే, ఇది ఎంత అనేటువంటి ప్రయత్నం ఉంది. మంచోడికి సాహసం. ఇవాళ గుర్తుపెట్టుకోండి, పిల్లిని ఇంట్లో తోలు కొడితే అది పులవుతుంది. పిల్లిని ఇంట్లో తోలు కొడితే అది పులవుతుంది. పులిని మనం చేయొద్దు. అందుకోసమే మనుషులారా, మానవ మనుషులారా బతికేద్దాం. ఎవరి జనాభా తమాష ప్రకారం వాళ్ళు మంచుకోండి. ఇక్కడ ఉద్యోగాలు వేసో ఇవాళ ఉన్నటువంటి కొట్లాడే రోడ్ల మీదకి వచ్చి తన్నుల పడి ఇబ్బందులు పడి జైల్లో పాలయ్యేటువంటి ఎవరు కూడా నిజంగా ఏబిసిడి వర్గీకరణ లాభం పొందిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మీరు కొట్టుకొని ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాలు కూడా ఎవ్వి కూడా బాగుపడలేదు. ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కానీ లేకపోతే ఏబిసిడి వర్గీకరణ జరగొద్దని అడ్డుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఇలా వేల మంది రోడ్ల మీదకి వచ్చిలో మీరు ఎవ్వరు బాగుపడరు. ఎవరైతే ఈ కార్యనిర్వహణ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే బాగుపడతారు. మిగతా కులాలు ఎవరు కూడా బాగుపడరు. ఇవాళ ఉన్నటువంటి 75 స్వతంత్ర భారతంలో ఎన్నో కోట్ల రూపాయలు, ఇలా వేల లక్షల కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ పెట్టింది. మరి లక్షల కోట్ల మంది ఇలా ఆర్థికంగా ఎదగాలి కదా, మరి ఎందుకు ఎదగదు? కనీసం గూడు లేనటువంటి కుటుంబాలు కూడా వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి. మరి ఎందుకు బాబాలేకపోతున్నారు అంటే ఇవాళ కొంతమంది లబ్ధి పొందుతారు. అందుకోసమే ఇవాళ వర్గీకరణ ఆగదు, నాడు రాజ్యాంగ రచనలే ఆగలే. ఇది అంతే. మాలల్లో మనువాదులు పెరిగిపోయిండ్రు. లీడర్లు మా వన్ సైడ్లో పనిచేయదు. 30 ఏళ్ళుగా నాది నల్ల కండువనే, నువ్వు 3 కండువలు మార్చినవు. ఆ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలమే. ఏ పార్టీలో ఉంటావో నువ్వే తెలుసుకో. ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా హెచ్చరించిన ఆయన 3 పార్టీలు మారిండు. మరి ఆయన 3 పార్టీలు మారినప్పుడు ఒక్కరన్నా నిజంగా అన్నారా? బీజేపీ నుంచి పోయిండు, బీజేపీ నుంచి ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు నిలబెట్టుకున్నాడు. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత తండ్రి విగ్రహం పెట్టించిండు ట్యాంక్ బండ్ మీద. తండ్రి విగ్రహం పెట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత 3 పదవులు తీసుకున్నాడు. అది వివేక్ అన్నటువంటి ముసలి కన్నీరు. వివేక్ అన్నటువంటి ముసలి కన్నీరుకి వెనుక ఉన్నటువంటి ఒక పార్టీ, వెనుక ఉన్నటువంటి టీవీ ఛానల్ కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దాన్ని నిర్వహించుకున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన లక్షల కోట్ల రూపాయలు? గుడిసెల వెంకట స్వామికి గుడిసె లేకపోయా లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? గుడిసెల వెంకట స్వామి అనే పేరే ఉన్న తర్వాత గుడిసెల వెంకట స్వామికి కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? కోట్ల రూపాయలు పడగలెత్తేటువంటి కొడుకులు ఆ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఉన్నటువంటి విశాఖ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాగలింగంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఇవాళ దళితుల పేరుతో నడిపించేటువంటి ఆ స్కూల్ యజమాన్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ విశాలమైనటువంటి ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నగరం నడిపొట్టున ఎక్కడ చూసినా 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాల భూములు. ఇవాళ ఎక్కడ చూసినా హైదరాబాద్ చుట్టుపక్కల విశాలమైనటువంటి స్థలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు ఉన్న తర్వాత గుడిసెల వెంకటస్వామి పేరుకి గిన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినారు? మరి సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ నిజంగానే మాదిగలు కానీ ఇదే మాదిగలు నిజంగా రోడ్ల మీదకి వచ్చి ఆ ఆస్తుల మీద వాళ్ళు ధర్నాలు రాష్ట్రాలు వేస్తే నీ పరిస్థితి ఏముంటుంది? ఇదే మోడీకి ఈయన దగ్గర అని చెప్తున్నారు. మరి ఇదే మోడీ దగ్గర పోయి నిజంగా మా ఏబిసిని వరకు అడ్డుకుంటున్నారు, ఈయన అన్ని అక్రమంగా సంపాదించుకుని చెప్తే నీ పరిస్థితి ఉంది. కొంతనన్నా ఉండాలి. ఇలా మాదిగలు మంచితనం ఉన్నారు కాబట్టి ఇలా మీరు సంపాదించుకుంటున్నారు, నీ ఆస్తిని నేను గుంజుకుంటున్నాను అనుకుంటారా? ఇలా ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఎవరి జనాభా తమాష ప్రకారం వాళ్ళ జరుగుతుంది. ఇలా బేడపుడుగా జంగాలలో ఇప్పుడు కూడా బొమ్మలు అమ్ముకొని బతున్నారు. బేడపుడుగా జంగాలలో బొమ్మలు వాళ్ళు కూడా ఎస్సీ కులమే కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా జనాభా తమే, వాళ్ళు కూడా 10 లక్షలు 20 లక్షల మంది 10 లక్షల మంది 15 లక్షల మంది వాళ్ళు కూడా జనాభా వస్తారట. మరి వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు కూడా చట్టసభల్లో ఉండాలి, వాళ్ళు కూడా మేయర్లు కావాలి. మరి వాళ్ళ కొద్దా ఇవన్నీ గవిటి కొట్లాడ కోసం ఈయన చెప్తుంటే ఈయన నోటుకు వచ్చినా మాట్లాడుతున్నారు.
వర్గీకరణ అడ్డుకుంటామని అమలు కానివ్వబొమ్మని మాట్లాడే వాళ్ళంతా సైకోలని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాలా సామాజిక వర్గంలో మనువాదుల సంఖ్య భారీగా పెరిగిందని, వారే వర్గీకరణ అడ్డుకుంటున్నామని, మనువాదుల వన్ సైడ్ లవ్ వర్గీకరణ విషయంలో పనికిరాదని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన ఓ సభలో వర్గీకరణను అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్లో ఉన్న మాలా సామాజిక వర్గ నాయకులు వ్యాఖ్యలు చేశారని ఆ మాట తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సభ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంటే అంబేద్కర్ తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పక్కన బాబు జగ్జన ఫోటో పెట్టడానికి ఇష్టపడని ఆ సామాజిక వర్గ నేతలు సభ వేదికపై ప్రధాన వక్తగా వ్యవహరించిన ఆ వ్యక్తి తన తండ్రి ఫోటోను పెద్దగా పెట్టి ఇవాళ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కూడా చిన్నగా పెట్టినట్టు చెప్పదు. మరి దేనికి అదే నిదర్శనం చెప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక లెక్కన. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఇవాళ స్టేజ్లు వేసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీ బతుకులేదు, మీ మెతుకులేదు. ఇవాళ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని చిన్నగా పెట్టుకొని తండ్రి ఫోటోని పెద్ద పెట్టిల్లు. ఆ తండ్రి మీ అందరికీ జీవితాన్ని ఇచ్చిండా, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఇచ్చిండా? సామాజిక కోణం ఎక్కడుంది దొరికినా? సామాజిక కోణం లేదు. అందుకోసమే ఇలా ఉన్న నేపథ్యం ఇంత భయంకరంగా ఉంటుంది. అంబేద్కర్ గారిని అవమానించింది, అంబేద్కర్ గారిని ఆత్మహత్యకు కూడా ప్రేరేపించింది, అంబేద్కర్ గారిని ప్రతి అడుగడుగున అవమానపరిచింది ఎవరో గుర్తుపెట్టుకోండి. ఇలా చాలా బాధాకరం. ఇలా మీరు మందకృష్ణ మాదిగని వ్యక్తిగతంగా తిట్టాను. మందకృష్ణ మాదిగ నిజంగా నీ ఆస్తులు ధ్వంసం చేసుకుంటే, నీ ఆస్తులు గుంజుకుంటే, నీ దగ్గరకు వచ్చి అడక తింటే, నీ దగ్గరకు వచ్చి నిజంగా నీ ఆస్తుల మీద నువ్వు తినే అన్నాన్ని గుంజుకుంటే ఆయన మీద తిట్టండి. కానీ ఆయన చేసేట ఒక ధర్మయుద్ధం, జాతి 59 ఉపకులాలకు న్యాయం జరగాలనే ఒక ధర్మయుద్ధంలో ఆయన యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు. 30 సంవత్సరాల ఆయన 30 సంవత్సరాల అనుభవంలో ఎన్నో ఉన్నటువంటి ఎన్నో సంఘాలకు, ఎన్నో కుల సంఘాలకు ఆదర్శవంతుడు ఆయన. ఎన్నో కుల సంఘాలకు ధైర్యవంతుడు, ఎన్నో కుల సంఘాలకు ఆయన ఒక పీడిత కులాలకు ఆయన ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇలా బీసీ కుల సంఘాలు కానీ ఇవాళ ఉన్న కుల సంఘాలు అన్నీ పుట్టినాయంటే ఆ కుల సంఘాలకు పెద్దన్న పాత్ర పోషించేది మందకృష్ణ మాదిగనే. అది మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో మాదిగల చేతిలో ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. మాదిగలు దేనికి వెనకాడరు. మాదిగల ఆక్రోశం ఏ విధంగా ఉంటుందో, మాదిగలకున్న బలుపు ఎట్లుంటుందో, మదం ఎట్లుంటుందో, మాదిగల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మాదిగోడు అనుకుంటే వెనకకు పోడు. మాదిగోడు సావడానికైనా సిద్ధమే, సంపడానికైనా సిద్ధమే. సావును కూడా ఎదిరించేటువంటి మునగాడు ఎవడంటే మాదిగోడు. అందుకోసమే మాదిగోడు మాదిగోలానే ఉంటాడు. అందుకోసమే మాదిగోడికి నక్కజిత్తులు రావు, మాదిగోడికి సూటిపోటు మాటలు వస్తాయి. ముక్కుసూటిగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నోడే మాదిగోడు. గూటం దెబ్బ ఎవరిదంటే మాదిగోడిదే. గూటం దెబ్బ దెబ్బకే దొరలు భయపడిపోయిన వాళ్ళు. మరి అలాంటి దెబ్బలకు మరి మళ్ళీ తెరపై తీసుకొస్తారా, లేకపోతే మరి లేనటువంటి విజృంభాన్ని సృష్టించుకుంటారా, లేకపోతే లేని సమస్యలు సృష్టించుకొని ఇవాళ ఉన్నటువంటి మూలకు మంటారా అని అర్థం కావాలి. ఇలా అందరికీ న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ అయినది. ఇలా ఉన్నటువంటి చాలా వరకు పాపం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం పాపం. అందుకోసం చాలామంది మేధావులారా నేను ఒకటే చెప్తున్నాను, కులాలు ఏ జనాభా ప్రకారం వాళ్ళు ఉండాలి, ఏ కులం ప్రకారం. కానీ మన అంబేద్కర్ని ఇక్కడ మనం అమ్ముకుంటున్నాం. అంబేద్కర్ మాత్రం అమ్ముకుంటున్నాం. అంబేద్కర్ ఆశయాన్ని మనం బొందబెడుతున్నాం. ఒక పక్కన మనుధర్మం ఇలా భయంకరంగా మన మీద దాడి చేస్తుంటే, మనుధర్మం ఇలా వేల రోజుల నుంచి, వేల సంవత్సరాల నుంచి అడుగడుగున మనం అడ్డుకుంటుంటే ఇలా మనుధర్మం గురించి మాట్లాడినటువంటి దౌర్భాగ్యాల పరిస్థితులు ఉన్నాయి. నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో మనుధర్మం నిజంగా ఎట్లొచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మనం ఏ విధంగా ఉన్నాం, ఇదే రాజ్యాంగం రాయకపోతే పరిచయం అయింది అని ఎవరని చెప్పాలంటే ఎవరు చెప్పలే. ఇలా కోస్తాం తీస్తాం అని చెప్పారు. ఎంత బాధాకరం. అందుకోసమే ఈ అన్ని చెప్పడానికి ఒక పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతమంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఇబ్బంది పడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక, ఎవరైనా కూడా మాలలు కానీ మాదిగలు కానీ అన్నదమ్ముల్లాగా విడిపోదాము, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, అన్నదమ్ముల్లాగా ఎవరు తినేటువంటి వాటా వాళ్ళకు పంచుకుందాం అన్నదే ఏబిసిడి వర్గీకరణ. ఈ వర్గీకరణ విషయంలో మనం రాజంతం చేసుకొని ఇవాళ రాజ్యాధికారం అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టుకొని కులం కోసం ఇక్కడనే మనం కొట్టుకొని వస్తే అగ్రవర్ణాలు ఎప్పటికీ మనల్ని దగ్గర కూడా రానియరు. బీసీ సామాజిక వర్గం కూడా మనల్ని ఎప్పుడు కూడా దగ్గర రానియదు. వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు, వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. వీళ్ళ మధ్యలో ఒక చిన్న ఏబిసిడి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు కొట్టుకొని వచ్చే విధంగా చేస్తున్నామని కూడా పార్టీలు కూడా సంబరాలు చేసుకునే నేపథ్యం ఉంటుంది.
ఇవాళ ఈ విధంగానే ఉన్నటువంటి నేపథ్యంలో మనం భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాం. రాజ్యాంగం కూడా ప్రమాదంలోకి నెట్టబడేటువంటి రోజు కూడా వస్తాయి. ఈ వర్గీకరణ అంశాన్ని తెరపై తీసుకొచ్చి మన జాతులు కూడా ఆగమయ్యేటువంటి భయంకరమైనటువంటి పోస్టులు కూడా మనం చూస్తున్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నమస్తేలో ఉన్నటువంటి వార్త. ఇగో చూడు, దళిత రైతుకు సర్కార్ దగా. ఈ దళిత రైతు అంటే ఈ ఏ కులమో తెలియదు. ఇక దళిత రైతు అనేది రాసిండు. ఏ పేపర్ ఉన్నా ఏ టీవీ ఛానల్ కులం రాయారు, సబ్ క్యాస్ట్ రాయారు. ఇక్కడ దళిత రైతు రాశారు. మరి దళిత రైతుకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబిసిడీ కానీ ఏబిసి ఉన్నటువంటి ఏ కులమైనా కూడా రిజర్వేషన్ అయితే ఇక్కడ పలాని కులానికి అన్యాయం జరిగిందని రాస్తారు కదా. ఇక దళిత రైతుకు సర్కార్ దగ్గర సర్కారు ఉద్యోగికి చూపిన అధికారులు ఫలితంగా మాఫీ కానీ 1.92 లక్షల రుణం కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా అమలు కానీ వైనం. మాఫీ చేస్తారా, ఉద్యోగం ఇస్తారా తేల్చకుండా రైతులు. చూడు ఎంత ఇక్కడ దళిత రైతు అని రాశారు. షెడ్యూల్ కులాన్ని రైతులను రాయాలి, దళిత రైతుకు సబ్ క్యాస్ట్ అని రాయాలి. ఇంకో ఇలాంటి సందర్భంలో ఏబిసిడి వర్గాలను కావాలని చెప్పేటువంటి ప్రయత్నం.